'ప్రైమేట్'. జానీ సెకోయా లీడ్‌గా 'జోనస్ రాబర్ట్స్' డైరెక్షన్‌లో వచ్చిన క్రీచర్ స్లాషర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ లూసీ చాలా కాలం తర్వాత తన ఫ్రెండ్స్‌తో కలిసి సొంత ఊరికి, ఇంటికి తిరిగొస్తుంది. నావెలిస్ట్ అయిన వాళ్ళ నాన్న రాసుకోవడానికి ప్రశాంతంగా ఉంటదని జనాలకి దూరంగా కొండ అంచుల్లో ఇల్లు కట్టుకుంటాడు. అక్కడ వాళ్ళకి బెన్ అనే ఒక పెంపుడు చింపాంజీ ఉంటది. అయితే మన లూసీ ఇంటికొచ్చిన వేళ విశేషమో ఏమో గాని బెన్‌కి రేబీస్ సోకుతుంది. మెల్లిగా ఇన్ఫెక్షన్ పెరిగి అది లూసీని తన ఫ్రెండ్స్‌ని అటాక్ చేయటం మొదలుపెడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళేం జేశారు? బెన్ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలేంటి? చివరికి వీళ్ళలో ఎవరైనా బతికి బయటపడగలిగారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. థ్రిల్లింగ్ మూమెంట్స్ వర్కౌటంతో ఎంజాయ్ చేశా. ఇందులో రైటింగ్ చాలా నాసిరకంగా ఉంటది. కథా కథనాలు రొటీన్‌గా, జెనరిక్‌గా, క్యారెక్టర్స్ అన్నీ చాలా బేసిక్‌గా సర్ఫేస్ లెవెల్‌లోనే ఆగిపోయి, డెప్త్, డెవలప్‌మెంట్, ఆర్క్ లాంటివేమీ లేకుండా ఉంటాయి. సో, బేసిక్‌గా ఇందులో ఏ క్యారెక్టరు రూట్ చేసే విధంగా ఉండదు. ఎవరైనా ప్రమాదంలో ఉంటే మనం టెన్షన్ పడతామేమో గానీ, అయ్యో పాపం మనం. అలాగే డైలాగ్స్ కూడా చాలా చోట్ల అన్‌ఇంటెన్షనల్లీ ఫనీగా అనిపిస్తాయి. అయితే రైటింగ్ ఎంత అండర్‌వెల్మింగ్‌గా ఉన్నా, దర్శకుడు స్పూకీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటంలో, టెన్షన్ బిల్డ్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. రెగ్యులర్ స్లాషర్ మూవీస్‌లో ఉండే ట్రోప్సే అయినా, దర్శకుడు వాటిని బాగా హ్యాండిల్ చేశాడు. జంప్ స్కేర్స్ కూడా బానే వర్క్ అయ్యాయి. సౌండ్ డిజైన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉండటం కూడా కలిసొచ్చింది. ఇందులో కిల్స్ అన్నీ చాలా బ్రూటల్‌గా ఉంటాయి. అవి మరీ క్రియేటివ్‌గా లేకపోయినా కన్విన్సింగ్ గానే అనిపిస్తాయి. ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఇంప్రెస్ చేస్తాయి. ఆ చింపాంజీ కూడా సీజీఐ గాదు. ప్రాక్టికల్ అండ్ బాడీ సూట్‌తో బానే డిజైన్ చేశారు. ఇక పెర్ఫార్మన్స్‌ల పరంగా పెద్దగా చెప్పుకోవడానికైతే ఏమీ లేదు. సెకండ్ హాఫ్‌లో ఎందుకొస్తారో, ఎటునుంచొస్తారో తెలియని ఓ ఇద్దరు తప్ప అందరూ పర్లేదనిపిచ్చారు. ఓవరాల్‌గా ఇదొక ఎంజాయబుల్ క్రీచర్ స్లాషర్ మూవీ. రన్ టైమ్ గూడా గంటన్నర లోపే. ఈ జానర్ సినిమా ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ జేస్తారు. అది విషయం.